నంద్యాల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద టీఆర్టీయూ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్రంలో 33 నెలలు కావస్తున్నా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వేతన సవరణలు ఆలస్యం కావడంలో ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే పలు పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఉపాధ్యాయుల సంఘ నాయకులు మాట్లాడుతూ ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో పలు మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు సంఘ నాయకులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 1998 వాళ్ళు 2008 వరకు 12 నెలల జీతాన్ని ఇవ్వాలి సార్. సభాముఖంగా కోరుతున్నా సార్. ఎందుకంటే మన సమస్యలే కాదు, కస్తూరిబా స్కూల్లో ఉన్న కూడా లెక్క చేయకుండా ఉపాధ్యాయులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఇంతమంది హాజరైనారంటే వారి యొక్క సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకపోవడమే. దాదాపు 33 నెలలైనా పీఆర్సీ కమిషన్ వేయకపోవడం, అదే విధంగా ఐఆర్ ప్రకటించకపోవడం అనేటువంటి చాలా దారుణం. అదే విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక బకాయిలు కూడా చెల్లించకపోవడం, అదే విధంగా ఉపాధ్యాయుల యొక్క ఏకీకృత సర్వీస్ గురించి కూడా పట్టించుకోకపోవడం, అదే విధంగా మోడల్ స్కూల్ అయితేనేమి, కేజీబీ అయితేనేమి, అదే విధంగా వారికి 2008 1998 ఉపాధ్యాయులకు ఎంటీఎస్ నుంచి రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వాటి గురించి కూడా పట్టించుకోవడం లేదు. అదే విధంగా అనేక సమస్యలు ఉపాధ్యాయులు ఉద్యోగుల్లో ఉన్నాయి. వాటిని సత్వరమే పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు ధర్నా చేస్తున్నాం. 25వ తేదీన కూడా విజయవాడలో ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున వేలాది మందితో ఉపాధ్యాయులు తరలి వచ్చి ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాము. అదేవిధంగా 25వ తేదీ నుంచి కూడా 25వ ఈ యొక్క 500 మందితో జిల్లా ఆధ్వర్యంలో మేము ధర్నా చేస్తున్నాము. అదేవిధంగా మళ్ళీ 25వ తేదీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కొన్ని వేలాది మంది తరలి వచ్చి మహాధర్నాను ఏర్పాటు చేస్తున్నాం. అప్పటికన్నా గవర్నమెంట్ కు కనువిప్పి కలిగి మా యొక్క సమస్య, ఉమ్మడి సర్వీస్ సమస్య తీర్చాలని, అదేవిధంగానే పెండింగ్ డిఏలు, ఎర్న్ లీవ్స్, అదేవిధంగా పీఆర్సీని ఏర్పాటు చేసి ఐఆర్ను ప్రకటించాలని, 30% ఐఆర్ను ప్రకటించాలని మేము మనవి చేస్తున్నాం. గవర్నమెంట్ ఇప్పటికైనా కానీ మా యొక్క ఉపాధ్యాయ సమస్యలను తీర్చి మమ్మల్ని ఈ ధర్నా నుంచి స్టాప్ చేయించవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే ఈ ధర్నాను ఇంకా కొనసాగించి ఇంకా ఉధృతం చేసి మేము ముందుకు వెళ్తామని ఈ యొక్క మీడియా తరఫున, ఈ యొక్క జిల్లా తరఫున మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను సయ్యద్ చాంద్ బాషా, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు 21వ తేదీ నంద్యాల జిల్లా కేంద్రం వద్ద, కలెక్టరేట్ వద్ద ఇంత పెద్ద ఎత్తున పీఆర్టీయూ ధర్నా చేపట్టిందంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచేస్తున్నా కానీ చాలా సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినందువల్లే మా రాష్ట్ర సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ధర్నా నోటీస్ ఇచ్చి ఏప్రిల్ 21 జిల్లా కేంద్రాల వద్ద, ఏప్రిల్ 25వ తేదీ చలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహితం చేసింది. అందులో భాగంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. మేము ప్రభుత్వానికి కోరేది ఒకటే, పీఆర్సీ 2018లోనే ఏర్పడాలి. 2018 నుంచి 2026 అంటే దాదాపు 8 సంవత్సరాలు కాలాతీతమైంది. అంటే ఒక పీఆర్సీని ఉపాధ్యాయులు కోల్పోయినారు. ఇంకో పీఆర్సీ 3 సంవత్సరాలు లేట్ అయింది. ఇంతవరకు పీఆర్సీ కమిషన్ అనేది ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా శోచనీయము. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి తక్షణమే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని మేము పీఆర్టీ పక్షాన కోరుతున్నాము. అదేవిధంగా
పిఆర్టీ కాలాతీతమైనందువల్ల ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించే విధంగా 30% మధ్యంతర వృత్తిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. చాలా కాలం నుంచి 2004 తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ అనేది ఒక గుదిబండలా ఉంది. ఈ మనమందరం కూడా గుదిబండలా ఉంది. ఈ గుదిబండను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వందే. ఎప్పుడైతే ఉద్యోగి ఒక సంతోషకరమైన వాతావరణంలో పనిచేస్తాడో అప్పుడే అది ప్రభుత్వానికి క్షేమమని. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.